సీజ్ ఫైర్ను తొలుత ట్రంప్ ఎలా ప్రకటిస్తారని అడిగాడు. దీనికి జవాబు చెప్పు, నరేంద్ర మోడీ చెప్పు దమ్ముంటే అంటున్నా. సీజ్ ఫైర్ అంటే దాడులు ఆపడమని తొలుత ట్రంప్ ప్రకటించడం ఏంది? ఈ దేశానికి ఒక ప్రధానమంత్రి ఉన్నాడు కదా, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కలిసి అంతమంది ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్లమెంటు సభ్యులందరూ కలిసి ఎన్నుకునే ప్రధానమంత్రి అయినావు కదా, మన ప్రజల నిర్ణయం కాకుండా ట్రంప్ నిర్ణయం ఏంది మధ్యలో? దీనికి సమాధానం చెప్పని చెప్పి సీరియస్ అవుతా ఉన్నాడు రాహుల్ గాంధీ. సీజ్ ఫైర్ను తొలుత ట్రంప్ ఎలా ప్రకటిస్తారో చెప్పమని చెప్పిండు. రెండోది, ప్రధాని మోదీని ప్రశ్నించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గట్టిగానే ఉన్నాడు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఇమ్మీడియట్లీ ఏర్పాటు చేయాలని చెప్పాడు. నువ్వు నడు, పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయి, ఆపరేషన్ సింధు కాల్పుల విరమణపై చర్చించిన ఏంది నీ సంగతి ఏంటంటే, ఇప్పుడు బహిర్గతంగా మాట్లాడి పరుదీయడం కన్నా వచ్చి చర్చలు జరపాలి. నువ్వు ఏదాని మీద? ఆపరేషన్ సింధు కాల్పుల విరమణ ఎందుకు అంటే చర్చించాలని విజ్ఞప్తి చేసాడు. అపోజిషన్ పార్టీల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా నేను చెప్తా ఉన్నా. రాహుల్ లేఖ సమర్థిస్తూ ప్రధానికి మరో లేఖ ఖర్గే కూడా రాసినటువంటి పరిస్థితి. ఇమ్మీడియట్గా కొన్ని అనేక విషయాలు రాహుల్ గాంధీ మాట్లాడలేదు, కానీ మాట్లాడొద్దు డైరెక్ట్ ఈ దేశ సమగ్ర విషయంలో. మన దేశంలో ఉన్న రాజకీయాలే కానీ మన దేశం మీదకి వచ్చినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి మతాలకు, కులాలకు, పార్టీలకు సంబంధం లేకుండా అందరం ఒకటై అవతలి దేశం మీద దాడి చేయడమే అదే భారత సంస్కృతి, అదే భారత రాజ్యాంగం నేర్పింది, అదే మన బ్లడ్లో ఉన్నది. కాబట్టి అంతర్గతంగా పార్లమెంట్లో చర్చించుకుందాం రా. ఏం చేసినావు నువ్వు? ఎవడు చెప్పిండు నీకు? ఎందుకు ఈ విధంగా మధ్యలో ఆర్మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని ఎందుకు దెబ్బకొడుతున్నావు అన్నటువంటి విషయం మీద రాహుల్ గాంధీ మాత్రం ప్రశ్నల వర్షం కురిపించాడు. మోడీకి చెమటలు పడినటువంటి పని అయ్యింది. అయితే